హాయ్ అండి. ఈరోజు బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే ఎన్ని కొలతలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఎవరైనా నా వీడియోలు చూసేటట్టయితే కొత్తవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. బ్లౌజ్ అనేది వెనక పట్టు ఉంది కదండి, వెనక పట్టు కాజాల్ పట్టీ ఉంది కదా, కాజాల్ పట్టీ అనేది తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ కాజాల్ పట్టీ నుంచి చూడండి, ఇది కాజాల్ పట్టీ. కాజాల్ పట్టీ అనేది ఇలా హోల్డ్ చేసుకోవాలి, ఇలా మడతేసేయాలి. ఇలా మడతేసి ఇప్పుడు టేబుల్ ఇక్కడ నుంచి ఇట్లా ఉక్సులు పట్టీ దాకా ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీ దాకా నాకు 33 ఇంచెస్ వచ్చిందండి. 33 ఇంచెస్ ఇక్కడ రాసుకోవాలి. 33 అంటే నడుము పట్టని. నడుము చూసుకున్న తర్వాత ఇటు వెనక ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది భుజం మీద నుంచి షోల్డర్ కాడ నుంచి వెనక టక్స్ ఉంది కదా, ఈ టక్స్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 14.5 ఉందండి. 14.5 కూడా ఇక్కడ వేసుకోవాలి. 14 2 గీతలు. ఈ 2 కొలతలతోటి వెనక పార్ట్ అనేది కట్ చేసేద్దాం. ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ నడుము పీస్ వేయడానికి ఖర్చు 1/4 ఇంచు ఇట్లా ఎక్స్ట్రా గీసుకోవాలి. 1/4 ఇంచు మనకి 33 ఉంది కదండి నడుము సైజు. 33 అంటే 4 భాగం ఎంత వస్తుందో చూసుకోవాలి. 33కి సగం చేస్తే 33కి సగం చేస్తే ఎంత వస్తుంది? 16.5 వచ్చిందండి. 16.5కి సగం చేయాలి. 16.5 సగం చేస్తే చూడండి 8 2 గీతలు 8.5 వచ్చింది. ఈ 8.5 అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఫస్ట్ 8.5 పెట్టేసేయాలి. అంటే టక్స్లు ఉంటాయి కదండి, బ్యాక్ పార్ట్ టక్స్లకి 1 ఇంచ్ తీసుకోవాలి. మన ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదండి, ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచులు, ఇగో 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు నడుము ఎక్కడ దాకా వచ్చేది మనం పెట్టేసాము. తర్వాత 14 2 గీతలు వచ్చింది పొడవు. ఇప్పుడు 14 2 గీతలు మనం పొడవు పెట్టేసేయాలి. ఇటు సైడ్ మేడకల్లి 14 ఇటు సైడ్ పెట్టాం. ఖర్చు సైడ్ కూడా అంతే పెట్టేసుకోవాలి. 14 2 గీతలు. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఖర్చుల కోసం. ఇటు సైడ్ కూడా అంతే. ఇది అనేది ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి స్కేల్ తోటి నీట్గా. ముప్పై 33 సైజు ఈ బ్లౌజ్ సైజు కాబట్టి మెడ వచ్చేసి 2 పెట్టుకోవాలి. షోల్డర్ 3 5 అంటే మెడ 2 షోల్డర్ 5, చంక వచ్చేసి 6 పెట్టాలండి. 6 ఇటు సైడ్ కూడా 6. ఇప్పుడు ఈ పెంటుందో చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, ఇది ఇలా 2 సగం వేసి ఎంత ఉందో ఇట్లా ఈ చూసుకోవాలండి. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, ఖర్చు కాడి నుంచి చూసుకోవాలి. ఖర్చులకి పైకి తీసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 పెట్టేయాలి. పైన 2 కింద 2.5. మనకి ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ నుంచి కూడా సేమ్ లాగా చూసుకోవాలి, కరెక్ట్ ఉందో లేదో ఇక్కడ కూడా. అప్పుడు బాక్స్ లాగా తీసుకోవాలి ఇట్లా. అంతే అండి. బ్యాక్ పార్ట్ ఈ 2 కొలతలతోటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పెట్టి అట్లా ఇట్లా ఏం ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ గీత తీసుకోవాలండి. అంటే సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఇక్కడికి రావాలి. ఇక్కడ మనం రౌండ్ కట్ చేస్తాం కదండి, క్రాసు 1.5 ఉంది. 1 2 గీతలు రౌండ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని
ఇక్కడ మెడ కూడా అంతే రౌండ్ తీసుకోవాలి కొంచెం. అంతే అండి, ఈజీ. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేది ఈజీ అండి. ఇవి మనం నడుము సైజుని బట్టి ఇవన్నీ గీసామండి. ఇది చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజ్ అండి. ఎవరికైనా కూడా మెడ 2 అంటే ఇలా ఉంటే 2, 2.5 అంటే సైజుని బట్టి మనం మెడ కానీ షోల్డర్ కానీ మారుతుంటాయండి. ఈ సైజు వాళ్ళకి ఇది కరెక్ట్గానే సరిపోతుందండి. నీట్గా రౌండ్గా కట్ చేసేస్తా. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నేను కొత్తగా చేస్తున్నాను కదా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను చెప్తుంటాను.